జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కానీ పార్ట్నర్, ఆ బేరంలో భారమైన విషయం ఏంటంటే అందులో మీ ఫ్యామిలీ పర్సన్ కీ రోల్గా ఉండటం. ఆ రోల్ గురించి తెలిసి నువ్వు షాక్ అవ్వచ్చేమో గానీ మాకంత షాకింగ్గా ఉండదు విఠల్. మా శత్రువులు మా కుటుంబంలోనే ఉన్నారు. మమ్మల్ని విడదీయడానికి ఓ మహాయజ్ఞమే చేస్తున్నారు. తన పేరు నా పేరు మీద రూమ్స్ బుక్ అయ్యేలాగా ఏర్పాట్లు చేసేవాడిని. తన భర్త కంటికి తనతో ఉన్నట్టుగా నమ్మించాను. అలా నేను నా పార్ట్నర్తో కలిసి నాటకం ఆడి సీతారత్నం మీద పగ సాధించాం. పార్ట్నర్, నేను మీకిచ్చిన మాటకు కట్టుబడి మీకిస్తున్న ఎవిడెన్స్ ఇది. ఆ సాక్ష్యాలే కదా ఆ సీతారత్నం దేవతను చేసి నన్ను ఒక నీచమైన దానిగా ఈ ప్రపంచానికి చూపించేది. లేదు, అది నేను భరించలేను. పార్ట్నర్, మన ముగ్గురి జీవితాలకు దారి చూపించే వెలుగు దివ్యలు ఇవే. ఇవి ఇప్పుడు నా దగ్గర ఉండటం కన్నా వీటిని మీ దగ్గర ఉంచడమే సేఫ్. థ్యాంక్ యూ విఠల్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫ్యాక్ట్ నీలో మార్పును చూస్తున్నాను. దానికి కారణం నువ్వేగా పార్ట్నర్. డబ్బు కన్నా డబుల్ వాల్యుబుల్ జీవితం అని తెలుసుకున్నాను. అందుకే పార్ట్నర్, ఈ ఎవిడెన్స్ని మీ చేతికి అందిస్తున్నాను. పార్ట్నర్, ఇందాక నాతో బేరం కోసం వచ్చిన వాళ్ళు వీటిని ఎలాగైనా తెగించి మరీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారేమో అనిపిస్తుంది పార్ట్నర్. మాకు ఆ అవకాశం కూడా లేకుండా వాళ్లకు వాటిని ఇచ్చేస్తున్నావు కదరా దొంగ సచ్చినోడా. మరి ఇంకెందుకు ఆ ఎవిడెన్స్ ని దాచిపెట్టడం? ఇప్పుడే వాటిని బయట పెడితే నిజమేంటో అందరికీ తెలిసిపోతుంది కదా. ఒకసారి ఆలోచించండి. నువ్వు చెప్పేది నిజమే. ఎవరిని నమ్మాలో నమ్మకూడదో అన్న స్థితి నుంచి మిమ్మల్ని నమ్మి ఇలా నిలబడిన వాడిని. ఇప్పుడు ఈ నమ్మకం ఇలాగే దృఢంగా ఉండాలంటే నన్ను బలవంత పెట్టకండి. పార్ట్నర్, ఈ విషయం నువ్వే నీ లైఫ్ పార్ట్నర్కి చెప్పు. నేను నా లైఫ్ విషయంలో రిస్క్ తీసుకోలేను పార్ట్నర్. నా కేస్, మీ లైఫ్కి సొల్యూషన్ రెండూ ఒకేసారి క్లియర్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్తే 4 గోడల మధ్య మీ తల్లి మీద పడిన మచ్చ గురించి నిజం తెలుస్తుంది. మరి బయట ప్రపంచానికి ఎలా తెలియాలి? అందుకే చెప్తున్నాను, కోర్టులో నా కేసు క్లియర్ చేసే ప్రక్రియలో భాగంగానే ఈ సాక్ష్యాలు బయట పెడితే అందరికీ సీతారత్నం గారి మంచితనం ఏంటో తెలుస్తుంది. అలా జరగాలి అంటే కేసు వాయిదా లేకుండా 4 రోజుల్లోనే తీర్పు కూడా బయటకు వచ్చేయాలి. మన జీవితాలకి శుభం కార్డు పడాలి. తప్పకుండా. అది జరగాలంటే నీ మీద కేసు పెట్టిన అమ్మాయిని భద్రంగా కోర్టుకు పిలిపించి సాక్ష్యం ఇప్పించాలి. ఇప్పుడు మేము అదే పనిలో ఉన్నాం. తను తప్పకుండా వస్తుంది. అలాగే ఈ ఎవిడెన్స్ని నీ చేతులతో నువ్వే కోర్టుకు తీసుకునిరా. ఈలోపు నాకేదైనా జరగకూడదని జరిగితే కంపెనీ నుంచి వచ్చి అన్లాక్ చేస్తారు. దీని మీద కస్టమర్ కేర్ నెంబర్ ఉంది. అంటే
వీడిని చంపిన ఆ ఎవిడెన్స్ మన చేతికి రాకుండా జాగ్రత్త పడుతున్నాడనమాట. లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి. మామ్, ఏమైంది? ఏం అవడమేంటి? ఆ విఠల్ మారిపోయాడంట, మంచివాడైపోయాడంట, మనల్ని నమ్మే పరిస్థితుల్లో కూడా లేడంట. ఏం చేయాలో పాలుపోవడం లేదు. మంచోళ్ళకి భూమి మీద నోకలు ఉండవు కదా మామ్. వాడి ఊపిరి ఆపేస్తే సరిపోతుంది. ఏదాపినా జరగాల్సిందేది ఆగేలా లేదు. ఆ ఎవిడెన్స్ విరాట్ చేతికి వెళ్ళిపోయింది. ఇన్ని రోజులుగా నేను చేసిందంతా మరో 4 రోజుల్లో బూడిదలో పోసిన పన్నీర్ అవ్వబోతుంది. 4 రోజుల్లో ఏంటి మేడం? 4 రోజుల్లోనే కోర్టులోని ఈ కేసు తెరుస్తారు. అక్కడే ఎవిడెన్స్ బాక్స్ కూడా తెరుస్తారు. అక్కడే సీతారత్నం ఏ తప్పు చేయలేదని నిజం బయట పెట్టబోతున్నారు. ఆ నిజమే బయటపడితే నేను తప్పుడు మనిషిగా జైలు పాలు కావాల్సి వస్తుంది. నా పృథ్వీ, అదే గాని జరిగితే ఆ సీతారత్నం జీవితం నాశనం చేసింది నేనేనని జైలుకెళ్లాల్సి వస్తుంది నాన్న. టెన్షన్ పడకు మామ్. 4 రోజులా? ఎందుకు మామ్? 4 గంటలు చాలా. ఒక బీభత్సమైన విస్ఫోటనం జరగబోతోంది. అంతా సెట్ అయిపోతుంది. ఏంటి పృథ్వీ అది? ఎందుకులే మామ్, ముందే చెప్పి అందరికీ అటెన్షన్ ఇవ్వడం. జరిగింది చూసి షాకింగ్కి గురి చేస్తే సరిపోతుంది కదా. ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఒక్కటి మాత్రం గ్యారంటీగా చెప్పగలను, మన ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బకి వాళ్ళు బ్రతుకున్నంతకాలం గుర్తుండిపోయేలా బదులివ్వబోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.